సందర్భంగా విశిష్ట అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ప్రకృతి ప్రేమికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, స్పెషల్ సిఎస్ శ్రీ అనంతరామ్ గారికి, పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారికి, కలెక్టర్ మిస్ నాగలక్ష్మి గారికి, ఇక్కడున్న అటవీ శాఖ ఎమ్మెల్సీ ఏసి రత్నం గారికి, వేదిక పైన ఉన్న ఇక్కడికి ఉన్న ప్రముఖులకి, అలాగే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటాడు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు, పక్కన తన మనోడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే